ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా పలువురు విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేశారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ పెట్టగలరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను చేపడుతున్నాయన్నారు. అందులో భాగంగా కంటి చూపు సమస్యను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ వాడకంతో కంటి చూపును త్వరగా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అనంతరం కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న పలువురు విద్యార్థులకు ఆయన కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ స్కూల్ చిల్డ్రన్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాము ఈ పారామెడికల్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్స్ ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి అక్కడ మేము అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి ప్లస్ ఆర్బి బాలాజీ గారు, కౌన్సిలర్స్, ఉపాధ్యాయులు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. బాలికలకంతా నా ఆశీస్సులు. ఈరోజు ఒక 2 మంచి కార్యక్రమాలు మనం ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో మనం ఇక్కడ దాన్ని మొదలు పెట్టిపోతా ఉన్నాం. దాదాపు మన అర్బన్లో మున్సిపాలిటీలో 42 స్కూళ్ళు ఉంటే 9,500 పైన స్టూడెంట్స్ ఉన్నారు. మొట్టమొదటగా పిల్లల ఆరోగ్యం, పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే చదువు పైన శ్రద్ధ ఉంటుందనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సెప్టెంబర్లోనే అందరి పిల్లలకు కూడా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. దానిలో